బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రశేఖరరావు గారి యొక్క లోపు భూయిష్టమైన నిర్ణయాల వల్ల ఆర్థిక భారమే కాదు, అన్యాయంగా ప్రజల్ని వంచినందుకు వారిని సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారిని శిక్షించాల్సిన అవసరం లేదా అధ్యక్ష? అదేవిధంగా సీరియల్ నెంబర్ 20 కోయిల్ సాగర్, సింగూర్ కెనాల్, ఇందిరా సాగర్, కొమరం భీం, చౌటపల్లి, హనుమంతరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్, మోడికుంట వాగు 25 ప్రాజెక్టులను నాడు కేంద్ర ప్రభుత్వం యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో మన్మోహన్ సింగ్ గారు 25 ప్రాజెక్టులను మనకు 75% కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చే ప్రాజెక్టులను ఇస్తే దాన్ని మెజారిటీ ప్రాజెక్ట్స్ ఇవన్నీ తెలంగాణలో ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు ఎందుకు చదివినిపించిన అంటే ఇవన్నీ తెలంగాణ ప్రాంతంలో మెజారిటీ ప్రాజెక్టులు, తెలంగాణ ప్రాజెక్టులకు 75% నిధులు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం అంటే అవి తీసుకోకుండా ప్రాజెక్టులు మార్చి డిపిఆర్లు సబ్మిట్ చేయకుండా తప్పుదోవ పట్టించి ఈరోజు చంద్రశేఖరరావు గారు తెలంగాణకు ఒక గుదిబండగా శాశ్వత మరణ శాసనంగా రాసిన ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్టు అధ్యక్ష. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద వారికి ఉన్న కోపంతో ఆ పేరును తొలగించడమే కాదు, వారు అంచనాలు పెంచి 1,00,000 కోట్ల దోపిడీకి పాల్పడ్డాడు అధ్యక్ష. అధ్యక్ష, మనందరం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినాం. ఇక్కడ ఉన్న చాలా మంది ఆగర్భ శ్రీమంతులమేం కాదు. వ్యవసాయానికో, పండుగలకో, ఇంట్లో ఉండే శుభకార్యాలకో ఎక్కడో ఒక దగ్గర అప్పు తెచ్చుకుంటుంటాం, తెలిసిన దగ్గర చేబదులు తీసుకుంటుంటాం. వీలైనంత తక్కువ మిత్తి ఉండే విధంగా ఎక్కువ కాలం చెల్లించడానికి సమయాన్ని తీసుకొని మనం అప్పులు చేస్తుంటాం అధ్యక్ష. కానీ ఘనత వహించిన చంద్రశేఖరరావు గారు చేసిన అప్పు గురించి ఒక నిమిషం కాళేశ్వరం ప్రాజెక్టు మీద నేను చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరు మీద ఒక కార్పొరేట్ కంపెనీని ఓపెన్ చేసి కార్పొరేషన్ లిమిటెడ్ పేరు మీద కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్, దీంట్లో వాళ్ళు తెచ్చిన అప్పులు అధ్యక్ష అంటే రాష్ట్ర ప్రభుత్వం పెట్టినవి మిగతా బ్యాంకులలో తెచ్చినవి వదిలేస్తే 87,449 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు అధ్యక్ష. ఈ అప్పులో ఇప్పటి వరకు ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ 11.5% అధ్యక్ష. అసలు 27,737 కోట్ల రూపాయలు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ దగ్గర 11.5% మిత్తితో 14 సంవత్సరాల కాలానికి అప్పు తీసుకొచ్చిండు అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ 30,536 కోట్ల అధ్యక్ష. 11.90% అంటే 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అప్పు తీసుకొచ్చిండు అధ్యక్ష. అట్లనే యూబీఐ కన్సార్షియం, నాబార్డ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, విజయ బ్యాంక్ ఈ విధంగా 87,449 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి ఈ మేడిగడ్డ అన్నారం సుందిల్ల కట్టిండు అధ్యక్ష. ఈయన అప్పుల వల్ల వచ్చిన భారం ఇప్పటి వరకు ఎంత చెల్లించినో తెలుసా అధ్యక్ష? ఈరోజు ఇప్పటి వరకు మనము ద టోటల్ ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్ అమౌంట్ paid 19,879 crores, interest paid 29,956 crores. ఈ రెండు కలిపి ప్రిన్సిపల్ అమౌంట్ అండ్ ఇంట్రెస్ట్ కలిపి 49,835 కోట్లు ఇప్పటి వరకు కాళేశ్వరం మీద మనము అప్పులకు కట్టినాం అధ్యక్ష. కాళేశ్వరం నుంచి వచ్చిన ఆదాయం సంగతి దేవుడు ఎరుగు. ఇప్పటి వరకు దాదాపుగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి 50,000 కోట్ల రూపాయలు ప్రజలు కట్టిన పన్నును బ్యాంకులకు చెల్లించడం జరిగింది అధ్యక్ష. ఇంకా ఈరోజు 60,769 కోట్ల రూపాయలు ఇప్పుడు మన మీద భారం ఉంది అధ్యక్ష. ఇప్పటి వరకు కట్టిన ప్రాజెక్టుకు 1,00,000 కోట్ల పైగా చెల్లించినాం. ఇప్పుడు ఈ ప్రాజెక్టును ఇంకొక కొలిక్కి పట్టుకురావాలంటే ఇంకొక 47,000 కోట్ల అవసరం ఉంది. అక్కడ ప్రాజెక్టులు పనులు ప్రారంభించి పూర్తి చేయకపోవడం వల్ల ఇప్పుడు వదిలేయలేము. దాన్ని పూర్తి చేయాలంటే అడ్డగోలుగా అప్పు తీసుకురావాలి. మీరు అడగొచ్చు అధ్యక్ష, ప్రతిపక్షం అడగొచ్చు. मेरा दोस्त अकबर साहब भी, अरे भाई आप मुख्यमंत्री बन गए, आपको पूरा जिम्मेदारी दी, आप क्या किया आप पूछ सकते हैं, आपको हक है पूछने के लिए. अकबर साहब मैं बोलना चाहता हूं मैं क्या किया. मैं बार बार दिल्ली जा रहे गिन रहे, हर बार मैं जब भी दिल्ली गया तो गिन रहे
केटीआर ने दीवार पे एक चारकोल लेके दीवार में लिख रहा 1 2 3 4 5 50 55 हो गए। मैं दिल्ली देखने के लिए नहीं जा रहा हूं, मैं सर्कस देखने के लिए नहीं जा रहा हूं। निर्मला सीतारामन जी, नरेंद्र मोदी जी सबसे मिलकर ये पूरा तबाह कर दिए चंद्रशेखर राव जी ने। इसीलिए मैं रिक्वेस्ट किया, तो मैं केंद्र सरकार से ये सैंक्शन लिए 26,000 करोड़ के लिए डेट रीस्ट्रक्चर करवा दिए। 26,540 करोड़ डेट रीस्ट्रक्चर वो लिए 11.90% रेट ऑफ इंटरेस्ट 14 साल के लिए। मैं 26,000 प्लस करोड़ को डेट रीस्ट्रक्चर किए एट द रेट ऑफ 7.25 फॉर 30 years ऑफ लोन टेन्यूर। हर साल 26,000 ఈ 26,000 అధ్యక్ష నేను ఢిల్లీ పోయినప్పుడల్లా ఇక ఆయన తెలివితేటలు ఏందో ఆయన చదువు అమెరికాలో చదివిన అనుకుంటాడు కానీ మరి అది ఏం చదువో నాకైతే అర్థం కాలే. ముఖ్యమంత్రిగా ఢిల్లీ పోయినప్పుడల్లా లెక్కలు కట్టి ఢిల్లీకి పోతూ మోడీని కలుస్తూ ఆయన బడాబాయి ఈయన చోటబాయి అంటాడు. ఈ దేశంలో ప్రధానమంత్రి ప్రతి ముఖ్యమంత్రికి బడాబాయినే. రాష్ట్ర ముఖ్యమంత్రుల సమూహానికి ప్రధానమంత్రి ఆయన. ఈజ్ ఎన్ బిగ్ బ్రదర్. హీ కెన్ డూ సంథింగ్ ఫర్ అవర్ తెలంగాణ స్టేట్. పొలిటికల్లీ వీ హ్యావ్ అవర్ ఓన్ ప్లాట్ఫామ్స్. మా జెండాలు వేరు. కానీ ప్రభుత్వాన్ని నడిపేటప్పుడు, పరిపాలన చేసేటప్పుడు, ప్రజలకు ఉపయోగపడేటప్పుడు విపక్షానికి సంబంధించిన ప్రధానమంత్రిని కలిసి తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన అనుమతులు కానీ నిధులు కానీ తెచ్చుకునే బాధ్యత ప్రజలు నాకు ఇచ్చిండ్రు అధ్యక్ష. నాకు బేసిజాలు ఎందుకు అధ్యక్ష? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, నిర్మలా సీతారామన్ గారిని కలవడానికి, లేకపోతే ఇతర మంత్రులను కలవడానికి ఇతర దేశాలకు వెళ్తున్నాం అధ్యక్ష. మా రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టమని. ఈ రాష్ట్రంలో ఉన్న చిన్న చిన్న వాళ్ళని కలుస్తున్నాం అధ్యక్ష. మీరు పెట్టుబడులు పెట్టండి, మేము ప్రోత్సహిస్తామని. బ్యాంకుల దగ్గరికి వెళ్తున్నాం అధ్యక్ష. అయ్యా మాకు అప్పులు ఇవ్వండి, తక్కువ మిత్తికి ఇవ్వండి, మేము కష్టపడి ప్రాజెక్టులు కట్టి లాభాలు తెచ్చి మీకు చెల్లిస్తామని చేస్తున్నాం. ఒక భారత ప్రధానమంత్రిని కలిస్తే వచ్చిన తప్పేంది అధ్యక్ష? నేను కలవడం వల్ల 26,540 కోట్ల రూపాయలని డెట్ రీస్ట్రక్చర్ చేపించిన 11.90 రేట్ ఇంట్రెస్ట్ కు చంద్రశేఖరరావు తెస్తే 7.25% తగ్గించి 14 సంవత్సరాలతో కట్టాల్సిన అప్పును 30 సంవత్సరాలకు పొడిగించి ఇవాళ నేను ఈ డెట్ రీస్ట్రక్చర్ 26,000 కోట్లు చేస్తేనే సంవత్సరానికి నాకు 4,000 కోట్ల రూపాయలు ఆదా అవుతున్నాయి అధ్యక్ష. 4,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం నాకు మిగులుతుంది. 30 సంవత్సరాలు మిగిలితే 1,20,000 కోట్ల రూపాయలు మిగులుతాయి అధ్యక్ష నాకు మిత్తి అసలు రూపంలో. ఇవాళ నేను కేంద్ర ప్రభుత్వాన్ని 2 లక్షల కోట్ల రూపాయలకు ఓన్లీ కాళేశ్వరం మీదనే 87,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిండు అధ్యక్ష. ఈ కాళేశ్వరం డెట్ రీస్ట్రక్చర్ చేసుకుంటే కూడా దాదాపుగా నాకు సంవత్సరానికి 13,000 కోట్ల రూపాయలు మిగులుతాయి అధ్యక్ష. అంటే ప్రతి నెల 1,000 కోట్ల పైన మిగులితే హాస్టళ్లలో చదువుకునే పిల్లలకు మంచి భోజనం ఇవ్వచ్చు, మంచి చదువు చెప్పించవచ్చు, వాళ్లకు బాత్రూములు లేవని, లేకపోతే ఫ్యాన్లు లేవని, పడుకోవడానికి దుప్పట్లు లేవని, కప్పుకోవడానికి దుప్పట్లు లేవని, తినడానికి ప్లేట్లు లేవని రోజు మనం చూస్తున్నాం కదా అధ్యక్ష. ప్రతి నెల 1,000 కోట్ల రూపాయలు ఇక్కడ నువ్వు చేసిన దుర్మార్గం దురాగతం వల్ల అత్యధికంగా చెల్లిస్తున్న వాటిని తగ్గించుకుంటే ప్రతి నెల 1,000 కోట్ల రూపాయలు నేను సేవింగ్ చేయగలిగితే ఈ 1,000 కోట్ల రూపాయలు మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలకు రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ లైఫ్ ఇస్తే ఈ తెలంగాణ సమాజంలో ఉన్న 90% ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు నేను సేవలు అందించినోని వాళ్ళ కుటుంబ సభ్యుడిగా నాకు గౌరవం దక్కుతుందా లేదా అధ్యక్ష? ఇవాళ నేను ఆ ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష. అందుకే ఈరోజు బాధ్యత రహితంగా వ్యవహరించిన చంద్రశేఖరరావు గారిని, అదేవిధంగా హరీష్ రావు గారిని, ఈటెల రాజేందర్ని వీళ్ళు దుర్మార్గాలు చేస్తుంటే పక్కన కూర్చొని చూసుకుంటున్నామని మా మహాభారతంలో చూసినాం కదా అధ్యక్ష. ధృతరాష్ట్రుడు కళ్ళకు గంతలు కట్టుకొని కొడుకులు చేసే దుర్మార్గాలను, కుటుంబం చేసే దుర్మార్గాలను నియంత్రించకపోవడం వల్ల కౌరవ సామ్రాజ్యం మొత్తం సర్వనాశనం అయిపోయింది కదా అధ్యక్ష. ఈరోజు చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు చేస్తున్న అరాచకాలను, దుర్మార్గాలను ఈటల రాజేందర్ గారు చూసుకుంటూ కూర్చున్నాడు. ఎక్కడ కూడా ఆపే ప్రయత్నం చేయలేదు ఆర్థిక మంత్రి కానీ ఈ నివేదికలు రాశారు అధ్యక్ష. ఒక్కొక్కరు ఏం చేసిరో, చంద్రశేఖరరావు ఏం చేసిండు, హరీష్ రావు ఏం చేసిండు, ఈటల రాజేందర్ ఏం చేయలేదు. వీళ్ళేమో దుర్మార్గాలు చేసిరు, ఈయనను దుర్మార్గాలు ఆపలేదు.
ఇది అధ్యక్ష వీళ్ళ గురించి. మిగతా అధికారుల పేర్లు నేను చదవదలుచుకోలేదు అధ్యక్ష. చాలా మంది ఐఏఎస్ అధికారులు, సాంకేతిక నిపుణులు అందరి గురించి నివేదికలో రాసిండ్రు అధ్యక్ష. మరి ఈ నేపథ్యంలో ఈరోజు ఏమీ చేయొద్దు, చర్చనే చేయొద్దు. ఇంతకుముందే మీకు చూపించిన విద్యుత్తుకు సంబంధించిన కమిషన్లో ఆనాటి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు సెక్షన్ 8B అండ్ సెక్షన్ 8C కింద నోటీస్ ఇస్తే మాకు నోటీస్ ఇవ్వడానికి లేదు, ఇది కొట్టేయమని కోర్టుకు పోయి జస్టిస్ నరసింహారెడ్డికి అగనెస్ట్ గా కోర్టులో కేసు వేసిండ్రు అధ్యక్ష. ఈరోజు పినాకి చంద్రఘోష్ సెక్షన్ 8B అండ్ 8C కింద నోటీస్ ఇవ్వలేదు కాబట్టి ఇది కూడా కొట్టేయండి అని కోర్టుకు పోయారు. కోర్టు అన్నది ఇప్పుడు కొట్టేసేంత అర్జెంట్ ఏం లేదు, ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దామని. ఆ తర్వాత నిన్న ఇంటరిమ్ అప్లికేషన్ వేసిండ్రు అధ్యక్ష. అసెంబ్లీలో చర్చ చేసిరు కానీ నన్ను మా మామని ఏం అనొద్దు, మేము దొంగతనాలు చేస్తూనే ఉంటాం, దోపిడీలు చేస్తూనే ఉంటాం. ఒక ఆయన ఎర్రవల్లిలో ఫామ్ హౌస్ 1000 ఎకరాల్లో కట్టుకుంటాడు, ఇంకొక ఆయన జన్వాడలో 25 ఎకరాలలో ఇంకొక ఆయన కట్టుకుంటాడు, ఒక ఆయన మోయినాబాద్లో కట్టుకుంటాడు, వాళ్ళ ఆడబిడ్డ శంకరపల్లిలో కట్టుకుంటుంది.